భారత్లో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ పర్యటిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ కి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రానున్నారు. మెస్సీ కోసం ఉప్పల్ స్టేడియం ఫలక్నామాలో భారీ ఏర్పాట్లు చేశారు. గోట్ ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్ కి మెస్సీ రానున్నారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. మ్యాచ్ తర్వాత ఫలక్నామా ప్యాలెస్ లో మెస్సీ బస చేయనున్నారు. గోట్ ఇండియా టూర్ లో భాగంగా తన సహచరులు రొడ్రిగో డీపాల్, సువారేష్ తో కలిసి కోల్కతా ఎయిర్పోర్ట్ కి చేరుకున్న మెస్సీకి ఘన స్వాగతం లభించింది. ఇవాళ మధ్యాహ్నం వరకు కోల్కతాలో పర్యటించిన తర్వాత హైదరాబాద్ వస్తారు మెస్సీ. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ లో పాల్గొంటారు. రేవంత్ రెడ్డి, మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ పూర్తయిన తర్వాత ఫోటో సెషన్ ఉంటుంది. మెస్సీతో పాటు ఫోటో దిగేందుకు 10 లక్షల ఫీజు నిర్ణయించగా దాదాపు 60 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు హైదరాబాద్ గోట్ టూర్ అడ్వైజర్ పార్వతీరెడ్డి వెల్లడించారు. సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి తలపడనుండటంతో ఈ మ్యాచ్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మ్యాచ్ కి సంబంధించి ప్రేక్షకులకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పలు సూచనలు చేశారు. ఉప్పల్ స్టేడియంలో 39,000 సీటింగ్ కెపాసిటీ ఉందన్నారు. టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే మ్యాచ్ కి రావాలని సూచించారు. గంట ముందుగా వచ్చి కూర్చోవాలని చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా మ్యాచ్ కి వచ్చే ప్రేక్షకులు సొంత వాహనాల్లో రావద్దని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించాలని కోరారు. మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ రేవంత్ రెడ్డి మ్యాచ్ ని వీక్షించనున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇటు ఫుట్బాల్ స్టార్ మెస్సీ అలాగే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా తలపడున్నారు. ఈ మ్యాచ్ పై అయితే అందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫుట్బాల్ ఫ్యాన్స్. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఏ టైంకి రాబోతున్నారు మెస్సీ హైదరాబాద్ కి? ఎస్, మధ్యాహ్నం రాబోతున్నారు మెస్సీ. అయితే ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఆయన గోట్ ఇండియా టూర్లో భాగంగా నేడు హైదరాబాద్కి మెస్సీ రానున్నారు. సో ఇప్పటికే మెస్సీ వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఇక మెస్సీతో ఈరోజు రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో ఆడనున్నారు. ముఖ్యంగా ఇటు మెస్సీతో పాటు 5 నిమిషాల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. ముందుగా ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు మధ్యాహ్నానికి. సో అక్కడ నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్కి వెళ్తారు. ఫలక్నుమా ప్యాలెస్లో దాదాపుగా 200 మందితో జంబో సిబ్బంది మెస్సీతో పాటు ఉండనున్నారు. సో వీరందరికీ కూడా భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఇక మధ్యాహ్నం ఫలక్నుమా ప్యాలెస్లో విందు ఏర్పాటు చేశారు మెస్సీకి. 200 మందితో పాటుగా మిగిలిన ప్రముఖులు కొందరు మాత్రమే ఈ యొక్క హిందూ కార్యక్రమంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక సాయంత్రానికి ఆయన ఎగ్జాక్ట్గా 6 గంటల 15 నిమిషాలకి ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఫలక్నుమా ప్యాలెస్ నుంచి ఉప్పల్ స్టేడియం వరకు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. సో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా అంత రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఆ సమయంలో ఉంటాయని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి సో ఆయన అక్కడికి 200 మంది సిబ్బందితో పాటుగా కొందరిని మాత్రమే ఫోటో దిగేందుకు కూడా మెస్సీకి అవకాశం కల్పించారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొందరు చేయడం జరిగింది. సో ఇక మెస్సీ గోట్ టూర్ అడ్వైజర్ పార్వతీరెడ్డి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీడియాకు చెప్పడం జరిగింది. సో కొందరు మాత్రమే 10 లక్షల వరకు కూడా వెచ్చించి ఆయనతో ఫోటో దిగేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక మెస్సీ వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఉప్పల్ స్టేడియం ఈరోజు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఫుట్బాల్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ ఫుట్బాల్ మ్యాచ్ ఇటు సింగరేణి తరపున రేవంత్ రెడ్డి ఆడతారు. అపర్ణ మెస్సీ టీం తరపున ఇటు మెస్సీ ఒక 5 నిమిషాల పాటు మాత్రమే ఆ స్టేడియంలోకి వస్తారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి, మెస్సీ ఇద్దరు కలిసి స్టేడియంలోకి అడుగు పెడతారు. అడుగు పెట్టిన తర్వాత
ఇటు సింగరేణి టీం తరపున రేవంత్ రెడ్డి, అదేవిధంగా అపర్ణ మెస్సీ టీం తరపున మెస్సీ గ్రౌండ్లో 5 నిమిషాల పాటు ఫుట్బాల్ ఆడతారు. సో అయితే అయిపోయిన తర్వాత ఎవరైతే విజేతగా ఉంటారో వారికి కప్పు ఇటు రేవంత్ రెడ్డి అదేవిధంగా మెస్సీ అందజేస్తారు. తర్వాత ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మెస్సీకి రేవంత్ రెడ్డి సన్మానం చేస్తారు. సో ఇది ఈరోజు రాత్రి కూడా మెస్సీ ఇక్కడే ఉండే అవకాశం ఉంది. సో ఆయన అక్కడ నుంచి నేరుగా మళ్ళీ పల్కనుమా ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత అక్కడ బస చేస్తారు. సో రేపు ఉదయం మనకి శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెస్సీ ముంబై వెళ్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో ఇక 31,000 మందికి మాత్రమే ఈ యొక్క కుదించారు. ముఖ్యంగా ప్రేక్షకులు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ వస్తున్న నేపథ్యంలో చాలా ఆసక్తిగా మెస్సీ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు, భారతదేశంలో కూడా ఉంటారు. మన హైదరాబాద్లో కూడా ఎక్కువ మంది ఫుట్బాల్ అభిమానులు ఉన్న నేపథ్యంలో మెస్సీని చూసేందుకు పెద్ద మొత్తంలో టికెట్లు బుక్ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. కాబట్టి భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కొంత సీట్లు కుదించారు. 31,000 సీట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 21,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. కాబట్టి మరో 10,000 మరి కాసేపట్లో కూడా అమ్ముడుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే మనకి ఉప్పల్ స్టేడియం రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా భద్రతా పరంగా అన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఈసారి మనం గతంలో ఎప్పుడైనా మనకి ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరిగితే దానికి మించి ఈసారి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇటు ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రముఖులు కొందరు వస్తున్న నేపథ్యంలో మనకి సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకుంటారు. అక్కడ నుంచి రాహుల్ గాంధీ నేరుగా పల్కనుమా ప్యాలెస్కి వెళ్తారు. అక్కడ మెస్సీతో ఆయన కలిసి మాట్లాడతారు. సో మెస్సీతో పాటు ఆయన కూడా నేరుగా పల్కనుమా ప్యాలెస్ నుంచి ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. కాబట్టి సో అందుకు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు, దాంతోపాటు కొంతమంది ప్రేక్షకులకు కొందరు మాత్రమే టికెట్స్, పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో సో ఇక రాహుల్ గాంధీ కూడా వస్తున్న నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి అదేవిధంగా మెస్సీ వస్తున్న నేపథ్యంలో అక్కడ అంతా కూడా భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా చేయడం జరిగింది. రూట్ మ్యాప్ కూడా అంతా కూడా ఎటువైపు నుంచి వస్తే ఎటువైపు వెళ్తారు ఏంటనేది కూడా అంతే కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మనకి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఇటు వచ్చేటువంటి ఆడియన్స్ వచ్చేటువంటి ఎవరైతే ఉంటారో ప్రేక్షకులు ఉంటారో వారికి ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఇక డిజిటల్ సిస్టమ్ ద్వారాగా ఈ యొక్క మనకి టికెట్ బుక్ చేసుకున్న నేపథ్యంలో నేరుగా మన సీటు అంటే మన మొబైల్లో ఉన్నటువంటి ఒక యాప్ ద్వారాగా ఆ యొక్క టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నేరుగా ఆ యాప్ నేరుగా చూపిస్తుంది అనమాట. మనకు ఏ బ్లాకా, బి బ్లాకా, సి బ్లాకా, డి బ్లాకా, లేకపోతే మన సీట్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా నేరుగా మన మొబైల్ నుంచే ఆన్ చేసుకుంటే నేరుగా తీసుకెళ్ళి మన సీట్ దగ్గర చూపిస్తుంది. సో అక్కడ మాత్రమే మనం కూర్చోవాల్సి ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ కూర్చోనీకి లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసామని చెప్పేసి కూడా పోలీస్ కమిషనర్ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎంతో ఉత్సాహంగా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీ కాబట్టి మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉంటారు. కాబట్టి గో టు ఇండియా టూర్లో భాగంగా మన ఇండియాకి 11 సంవత్సరాల తర్వాత మెస్సీ హైదరాబాద్కు మన ఇండియాకి వస్తున్న నేపథ్యంలో సో దానిలో భాగంగా మన హైదరాబాద్లో కూడా ఆయన షెడ్యూల్లో భాగంగా హైదరాబాద్ ఉంది. కాబట్టి సో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో దాదాపుగా 5 నిమిషాల పాటు మాత్రమే మెస్సీ అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటే మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి టీం లాగా ఈ మ్యాచ్ ఉండనున్న నేపథ్యంలో ఎంతో ఆసక్తి అనమాట. అందరికి కూడా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా చాలా ఆసక్తి. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి అనేక సార్లు కూడా ప్రాక్టీస్ చేశాడు. మన పక్కన ఉన్నటువంటి ఎంసీఆర్ హెచ్ఆర్డి గ్రౌండ్లో కూడా ఫుట్బాల్ గ్రౌండ్లో కూడా దాదాపుగా రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేశాడు. ఈ మధ్యకాలంలో మనకి సింగరేణికి సంబంధించినటువంటి ఒక ఫుట్బాల్ గ్రౌండ్లో కూడా రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేశాడు. కాబట్టి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఎవరు గెలవబోతున్నారు ఏంటి, ఎవరు ఎలా ఆడబోతున్నారు ఏంటి అనేది కూడా ఉంటున్నారు. అందరూ కూడా ఈరోజు సాయంత్రం చాలామంది ఫుట్బాల్ మీద ఎవరైతే కొంత ఇంట్రెస్ట్గా ఉంటారో వారందరూ కూడా టీవీలకు అతుక్కొని పోయి కొంత ఈ మ్యాచ్ వీక్షించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనకి ఈ యొక్క డిస్ట్రిక్ట్ యాప్లో ఈ యొక్క టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఈ యొక్క డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ యాప్ కంపల్సరీ మనకి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత అందులో నుంచి టికెట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత నేరుగా మనం మన యొక్క సీట్ ఎక్కడుందో ఈ యొక్క యాప్ ద్వారాగానే మనం చూసుకొని వెళ్ళాల్సిన ఉంటుంది. కాబట్టి సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ప్రత్యేక మ్యూజిక్ కాన్సర్ట్ ఒక ఏర్పాటు చేశారు. సో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరినీ కూడా అలరించని ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా అది మనకి 2 గంటల పాటు ఉండే అవకాశం ఉంటుందని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే దాదాపుగా 31,000 మందికి
అవకాశం ఇచ్చిన నేపథ్యంలో దాదాపుగా 21,000 టికెట్స్ కూడా అమ్ముడుపోయాయి కాబట్టి సో అవి కూడా మిగిలిన టికెట్స్ కూడా అమ్ముడుపోయేందుకు కాసేపట్లో అమ్ముడుపోతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. తర్వాత డిస్ట్రిక్ట్ యాప్లో ఇక దాదాపుగా టికెట్స్ అన్ని కూడా క్లోజ్ అయ్యాయని కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్తామని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. కాబట్టి భద్రతా పరంగా చూస్తే దాదాపుగా 3,000 మంది రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా ఈరోజు ఉప్పల్ స్టేడియం చుట్టూ పహారా ఉంటారు. దాని తర్వాత ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతోటి మనకి చిన్న కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ప్రతి చోట కూడా మనకి ఇటు మెయిన్ రోడ్ నుంచి మొదలు పెడితే ఉప్పల్ మెట్రో స్టేషన్, అదేవిధంగా ఉప్పల్ జంక్షన్ కానీ, అదేవిధంగా ఇటు మనకు రామంతపూర్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ సంబంధించి కానీ అంతటా కూడా ఎప్పటికప్పుడు మనకి క్షుణ్ణంగా వెహికల్స్ ఎవరు వస్తున్నారు ఏంటనేది కూడా పరిశీలిస్తారు. ఆ సీసీ కెమెరాల ద్వారాగా అనుమానితులు ఉంటే వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. ఎందుకంటే భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని చెప్పేసి కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి మెస్సీ చేరుకున్న తర్వాత అక్కడ మెస్సీకి శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన స్వాగతం పలికిన తర్వాత అక్కడ నుంచి ఆయన భద్రతా వలయంలోనే శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా పలకనుమా ప్యాలెస్కి తీసుకెళ్తారు. కాబట్టి శంషాబాద్ విమానాశ్రయం నుంచి పలకనుమా ప్యాలెస్ వరకు కూడా మనకి కొంత ట్రాఫిక్ ఆంక్షలు ఉండే అవకాశం ఉందని కూడా పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. దాదాపుగా అక్కడ మనకి మధ్యాహ్నం అంటే మనకి సాయంత్రం 4 గంటల నుంచి అంటే దాదాపు గంట పాటు కూడా అక్కడ మెస్సీ ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత 5 గంటలకి రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత అక్కడ నుంచి రాహుల్ గాంధీ, మెస్సీ, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి కూడా పలకనుమా ప్యాలెస్ నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.